మా ఇంట్లో అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వాళ్ళు నిన్న బిర్యానీ తిన్నాం కదా, ఈరోజు దోసలు ప్లెయిన్‌గా తిందామని అస్సలు అనుకోరనమాట. సో, ఈరోజైతే దోసల బ్యాటర్ ఎట్లా తయారు చేయాలో లాస్ట్ వీడియోలో చూపించాను కదా! మా ఇంట్లో దోసలు ఎలా తింటారు అనేది కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా మెత్తగా దోసల పిండి రుబ్బుకున్న తర్వాత ఫర్మెంట్ అవుతుంది కదా! దోసల పిండి రెండో రోజుకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది ఎక్కువ పులుస్తుంది కాబట్టి. సో, ఒకటైతే కనుక ఫస్ట్ దోశ ఆనియన్ దోశ వేసుకుంటారనమాట. దాని తర్వాత మసాలా దోశ, దాని తర్వాత ఎగ్ దోశ. ఇట్లా వాళ్ళు 3 దోశలు తింటే కనుక 3 రకాలుగా వేయాల్సిందే. ఫుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో అంతే ఇష్టంగా తింటారనమాట. వీళ్ళు తిన్నారు కదా అని చెప్పేసి నేను తినాల్సిన అవసరం లేదు కదా, అందుకనే నేను నా మైండ్ఫుల్ ఈటింగ్తో నేను నా కోసం వేరే దోశ వేసుకున్నాను. అది ఏంటి అనేది చూసేయండి. అర్థమైందా? క్యాప్సికమ్ కొంచెం వేయించి శనగపిండి దోశ వేసేసుకున్నాను అనమాట. దానిపైన